సో రాఘవేంద్రరావు గారు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు జాతీయ సుందర ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది. రాఘవేంద్రరావు పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్తు గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు ఇప్పుడు అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డావు. ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమా వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది. అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇక అంటే ఈ జనరేషన్కి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే ఆ డైరెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అలాంటిది రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారే కావాలి అని పట్టుబట్టి ప్రొడ్యూసర్ అండ్ హీరో నిలబడడం అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ as an inspiration. ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు. ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుంటుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంటెడ్ హీరో, ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా, ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా. ఆ నమ్మకం మాకు. ఈ సినిమా ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అన్న టైంలో ఈ సినిమా కథాంశం ఆయన తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రండి సార్ అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే, ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే, ఎలాగ కథలో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పలేను. అంత ఇదిగా చేసుకున్నారు. అంటే నన్ను కూడా కూర్చోబెట్టారు. అండ్ ఎవరు ఏమి చెప్తారో, ఏ మంచి బిట్టు చెప్తారో అని దాదాపుగా 15-20 మంది రైటర్స్ నాకు తెలుసు. 27 మంది రైటర్స్ అని విన్నాను చిరంజీవి గారు. నేను 27 మంది రైటర్స్ అని విన్నాను. 27 మంది ఏవో చిన్న కథ, లేకపోతే ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఒక చిన్న టిట్ బిట్, ఒక కామెడీ సెటప్ చెప్పిన వాళ్ళు కొంతమంది, అందరి ఇన్పుట్స్ తీసుకుని ఈయన చక్కగా దాన్ని పొందుపరిచిన విధానం కానీ, దాన్ని రాబట్టిన విధానం కానీ, దాన్ని తెరకెక్కించిన విధానం కానీ నా భూతో నా భవిష్యత్. అదే జగదగ వీరుడు అతిలోక సుందరి. అండ్ 27 మంది రైటర్స్ తో పాటు మీరు కూడా ఒక 35 days కూర్చున్నారని విన్నాం. 35 days నేను కూర్చున్నాను. అది ఆయన గొప్పతనం. అంటే మా మధ్య ఈగోలు లేవు అనడానికి, ఎవరి నుంచి ఏమొస్తుందో మనకు అది ఉపయోగపడుతుందన్న ఆయన విస్తృత భావం, అది నన్ను కూడా కూర్చోబెట్టేలా చేసింది. అండ్ నాకు తెలిసింది నేను మాట్లాడాను. అట్లాగా అందరం కంట్రిబ్యూషన్ తోటి వచ్చింది.